నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. మైనంపల్లి రోహిత్ ఫైర్ ఆన్ హరీష్ రావు. తెలంగాణలో రైతు రుణమాఫీ చేసి చూపిస్తామని, రేపటి నుంచి రుణమాఫీ మొదలవుతుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్న హరీష్ రావు దమ్ముంటే రాజీనామా చేయాలని మైనంపల్లి రోహిత్ డిమాండ్ చేశారు. హరీష్ రావుని అన్ని చిల్లర మాటలని రోహిత్ దుయ్యబట్టారు. మెదక్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన మైనంపల్లి రోహిత్ ఇటీవల వివిధ కారణాల వల్ల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వమని రోహిత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, పాపన్నపేట మండల అధ్యక్షుడు గోవింద నాయక్, పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పక్కన నుంచి సిద్దిపేట ఎమ్మెల్యే వచ్చి మన మెదక్కి నాశనం పెట్టించింది సరిపోగా ఇప్పుడు ఏమన్నాడు, రుణమాఫీ చేయగానే రాజీనామా చేస్తాను. దమ్ముంటే రుణమాఫీ అయిన వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా మనకి రాజీనామా చేసే దమ్ము ధైర్యం ఏమి ఉండదు. అన్ని కూడా అన్ని పనికిరాని బట్కాయించే మాటలు, ఏంటంటే పుల్లబెట్టే మాటలు. వీళ్ళకి రాజీనామా చేసే చేత కాదు, రాజీనామా చేసే దమ్ము లేదు, ప్రజల కోసం పనిచేసే ధైర్యం లేదు. కాబట్టి ఒకటే, మేము ఏదున్నా ప్రజల కోసం పనిచేస్తాం. మా మెదక్కి అభివృద్ధిలో, సేవలో ముందుకు తీసుకుపోయే విధంగా మరి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇవాళ ఎట్లయిపోయిందంటే, వాడికి ఏదో కడుపులో బాగాలేక పైకాన పోయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు అట్లా అయిపోయిందని చెప్పే పరిస్థితి. కాబట్టి ప్రతిదానికి ఇదేం కొత్తగా కాదు. మన ప్రభుత్వం వచ్చినాక ఇంకా మనది ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం పాలన చేసే ప్రభుత్వం. కాబట్టి అప్పుడు అయిన దానికని ఇప్పుడు మంచిగానే జరుగుతుంది తప్ప ఇంకా వేరేది కాదు అని చెప్పి తెలియజేసుకుంటాము. ఏదున్నా మన ప్రజల కోసం, మన ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలు మరి మా మెదక్ అభివృద్ధి పరిచే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉంటే కూడా వాళ్ళకు కూడా ఈ రైతు రుణమాఫీ వర్తిస్తుంది. ₹1,00,000 లోపల ఉన్నదేమో రేపు అయిపోతుంది, మిగతాది 2 లక్షల వరకు ఉన్నదేమో ఆగస్టు 15 తారీఖు లోపల ఏదైతే మాట ఇచ్చిరో, మాట ఇచ్చిన ప్రకారంగానే దాన్ని నిలబెట్టుకునే విధంగానే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పూర్తి మంత్రివర్గం, మా ఉప ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. అదేవిధంగా మరి